నమస్తే అందరికీ శుభోదయం. న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రధాన దినపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలను చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతిలో వచ్చిన ప్రధాన బ్యానర్ ఐటమ్, మీకోసం నేనున్నా, మత్స్యకారులకు సీఎం భరోసా, జీవితాల్లో వెలుగులు తెస్తానని హామీ. శ్రీకాకుళంలో మత్స్యకారుల సేవలో ప్రారంభం. 1,29,578 మంది లబ్ధిదారులకు 259 కోట్ల రూపాయలు, ఒక్కొక్కరి ఖాతాలో 20,000 రూపాయల జమ. జీవన ప్రమాణాలు మెరుగయ్యేలా ప్రణాళికలు. 550 మత్స్యకార గ్రామాల దశ దిశ మారుస్తా. మీ కష్టాలను తెలుసుకునేందుకే వచ్చా. వైసీపీ ప్రభుత్వం ఒక్కరిని బాగు చేయలేదు. పచ్చటి చెట్లు నరకడం, పరదాలు కట్టడమే. బూడగట్లిపాలెం సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ రోజు మత్స్యకారుల ఖాతాల్లో 250 కోట్ల రూపాయలు జమ చేశాను. నేను బటన్ నొక్కవచ్చు, కానీ మీ కష్టాలను తెలుసుకునేందుకే ఇక్కడికి వచ్చాను. గత పాలకులు ఇలా పర్యటనకు వచ్చి ఉంటే మీ ప్రాంతంలోని కొబ్బరి చెట్లు గోవింద, చెట్లను నరికివేయడం, పరదాలు కట్టేయడం, ఇళ్లలో నుంచి బయటకు రానియకుండా చేయడమే వారి పని. సో చంద్రబాబు నాయుడు అయితే కనుక నిన్న బుడగట్లపాలెం సభలో మాట్లాడుతూ ప్రధానంగా మత్స్యకారులకి ఏదైతే కనుక చెప్పారో 20,000 రూపాయలు వారి అకౌంట్లలో జమ చేస్తాము అని చెప్పేసి ఒక్కొక్కరి ఖాతాలో దాన్ని నిన్న జమ చేయడం అయితే జరిగింది. ప్రధానంగా నేను కూడా బటన్ నొక్కొచ్చు, అక్కడే ఉండి, కాకపోతే మీ బాధలు తెలుసుకోవడానికి, మీ కష్టాలు తెలుసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పారు. గత ప్రభుత్వంలో అయితే కనుక వైసీపీ ప్రభుత్వం ఒక్కరిని కూడా బాగు చేయలేదు. వాళ్ళు చేసిందంతా కూడా చెట్లను నరకడము, పరదాలు కట్టుకోవడమే, ఇంతే తప్ప ఇంకేమీ లేదు. ఒకవేళ గత పాలకులు కనుక ఇలా పర్యటనకు వాటలు కూడా గోవిందా అంటే అవి కూడా కొట్టేసి ఉండే వాళ్ళు అని చెప్పేసి ప్రధానంగా చెప్పడం జరిగింది. ఇక 1,29,578 మంది లబ్ధిదారులకు అయితే కనుక 259 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. అలాగే ఒక్కొక్కరి ఖాతాలోకి 20,000 డబ్బులు అయితే కనుక జమ చేశారు మత్స్యకారులకు. మరో ముఖ్యమైన వార్త, సరిహద్దు ఉద్రిక్తం, కాల్పుల విరమణను ఉల్లంఘిస్తున్న పాక్, హెచ్చరికలు లేకుండానే కాల్పులు, ధీటుగా బదిలిస్తున్న భారత సైన్యం. ఉగ్రవాదుల జాడ కోసం జల్లెడ పడుతున్న భద్రతా బలగాలు. మరో 3 ఉగ్రవాదుల ఇళ్ల కూల్చివేత, 2 ఉగ్ర అనుచరుల అరెస్టు. తటస్థ విచారణకు మేం సిద్ధం, దుస్సాహసానికి దిగితే పాక్ దళాలు సన్నద్ధం. సింధుపై ఏకపక్ష వైఖరి సరికాదు, చర్చలకు సై. పహల్గాం విషాద ఘటన, పాక్ ప్రధాని. సో ముఖ్యంగా సరిహద్దు దగ్గర అయితే కనుక భారత్ అలాగే పాకిస్తాన్ సరిహద్దు దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. ఇక పాక్ అయితే కనుక కాల్పుల విరమణను ఉల్లంఘిస్తోంది. మనం చూసుకుంటే కనుక ముఖ్యంగా ఈ పహల్గాం ఘటన తర్వాత అంతకుముందు కూడా పాక్ ఎప్పుడు సరిహద్దు దగ్గర చాలా వరకు కూడా ఏదో ఒక కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంటుంది, రెచ్చగొట్టేలాగా. పహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత అయితే కనుక భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలతో అయితే కనుక యుద్ధ వాతావరణం నెలకొంటుందేమో అన్న సంకేతాలు కనిపించాయి. భారత ప్రభుత్వం ఏవైతే నిర్ణయాలు తీసుకుందో దానికి ప్రతిచర్యగా పాకిస్తాన్ కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే కాపీ పేస్ట్ లాగా సేమ్ అవే నిర్ణయాలు దగ్గరగా అవే నిర్ణయాలు తీసుకుంది పాకిస్తాన్ కూడా. పాకిస్తాన్ తీరు మనం అనుకున్నట్టు ఏంటంటే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది తప్ప అక్కడ ఏమీ లేదు అన్నది చాలా మంది ప్రజలకి తెలుసు. ఇక ముఖ్యంగా కాల్పుల విరమణను ప్రతిసారి ఉల్లంఘిస్తోంది. ఇక హెచ్చరికలు లేకుండానే కాల్పులు జరుపుతోందని కూడా ప్రధానంగా వార్త ఇచ్చారు. వాళ్ళు ఏదైతే కాల్పులు జరుపుతున్నారో భారత ఆర్మీ అయితే కనుక దానికి ధీటుగా ప్రతిస్పందిస్తోంది. ముఖ్యంగా ఉగ్రవాదుల జాడ కోసం అయితే కనుక జమ్మూ కాశ్మీర్ లో అణువణువు గాలిస్తోంది భారత సైన్యం. ఈ నేపథ్యంలోనే ఇంతకుముందు 2 ఉగ్రవాదుల ఇల్లు కూల్చేశారు. నిన్న మరో 3 ఉగ్రవాదుల ఇల్లు అయితే కనుక కూల్చేశారు. ఇక 2 ఉగ్ర అనుచరుల అరెస్ట్ జరిగింది. అంటే ఉగ్రవాదులకు ఎవరైతే అనుచరులుగా ఉన్నారో వాళ్ళని అయితే కనుక అరెస్ట్ చేయడం జరిగింది. మరి వాళ్ళు ఏదైనా చెప్పే అవకాశం ఉందా దీనికి సంబంధించి, ఈ ఘటనకు సంబంధించి అంటే ఇప్పటికే భారత ఆర్మీ నిఘా వర్గాలు అయితే ముఖ్యంగా వాళ్ళు ఎలా వచ్చారు, ఎలా జరిగింది ఏంటి అన్నది ఒక అంచనాకు అయితే కనుక వచ్చారు. ముఖ్యంగా ఇక్కడ భారతదేశంలో ఉన్న ఒక వ్యక్తి చదువుకోవడానికి పాకిస్తాన్కి వెళ్ళి తర్వాత భారత్ తిరిగి వచ్చి అది కూడా అక్రమంగా చొరబడి అండర్ గ్రౌండ్ ద్వారా వచ్చి తనతో పాటు పాక్ జాతీయుల్ని కూడా 2-3 తీసుకొచ్చారని చెప్పేసి నిన్న వార్తా కథనాలు అయితే కనుక వచ్చాయి. మరి ఈ నేపథ్యంలో నిఘా వర్గాలు అయితే కనుక జరిగిన దాడికి వాళ్ళు ఎలా ప్రణాళిక చేసి వచ్చారు అన్నది అయితే కనుక ఒక అంచనాకి వచ్చారు. ఇక ఈ నేపథ్యంలో ఉగ్రవాదుల అనుచరులు కూడా అరెస్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళు మరి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తారన్నది కూడా ఒక ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా చూస్తే కనుక ఇదిలా ఉంటే ఇంకొక వైపు పాక్ ప్రధాని అయితే కనుక షహనాజ్ షరీఫ్
మేము తటస్థ చర్యలకైతే కనుక సిద్ధంగా ఉన్నాము. ఏదైతే పెహల్గాంలో ఉగ్రదాడి జరిగిందో ఆ ఘటన విషాదకర ఘటన అని చెప్పడం జరిగింది. అయితే సింధు జలాలను ఆపివేసిన తర్వాత పాక్ ప్రధాని నిన్న మాట్లాడారు ముఖ్యంగా. మాట్లాడి ఇట్లా ఏకపక్ష నిర్ణయాలు కరెక్ట్ కాదు, మేము తటస్థ విచారణకు సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి ఇప్పుడు శాంతి మంత్రాన్ని జపిస్తోంది పాకిస్తాన్. అయితే పాక్ ప్రధాని వ్యాఖ్యలు అలా ఉంటే, మరోవైపు పాకిస్తాన్ బార్డర్ దగ్గర ఇందాకనే మనం మాట్లాడుకున్నాం, కవ్వింపు చర్యలకు పాల్పడుతూ హెచ్చరికలు లేకున్నా కూడా కాల్పులు జరుపుతోంది, కాల్పుల విరమణను కూడా ఉల్లంఘిస్తోంది పాకిస్తాన్ అని. ఆ దేశ ప్రధాని మరి ఆర్మీ చీఫ్ కి ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదా మరి? ఎందుకంటే పాక్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలు మొదటి నుంచి కూడా రెచ్చగొట్టేలాగానే ఉన్నాయి, కానీ ఆయన ఎక్కడా శాంతియుతంగా, లేకపోతే కనుక పాక్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలు ఎప్పుడు ఆయన ఏదైనా మాట్లాడినా కూడా అవి భారత్ పైన విషం చిమ్మేలాగా, రెచ్చగొట్టేలాగా, అక్కడ సైన్యాన్ని రెచ్చగొట్టేలాగా, లేదంటే కనుక అందరికీ తెలిసిందే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ఉగ్రవాదులు రెచ్చగొట్టేలాగానే ఉంటున్నాయి. కానీ ఆయన ఎప్పుడూ అనవసరంగా, అంటే ఏది లేకోకుండా, ఏ ఇష్యూ జరగకోకుండా, ఏది లేకోకుండా అనవసరంగా ఎందుకు ఇలా కాల్పులకు అంటే కాల్పుల విరమణను ఉల్లంఘించడము, సరిహద్దు దగ్గర మనం ఎందుకు ఇలా చేయడము అనే ఒక ఆర్మీ చీఫ్ గా ఆ స్థాయిలో ఉండి కూడా అలాంటి నిర్ణయాలు తీసుకోకుండా రెచ్చగొట్టే వ్యాఖ్యలు తీసుకుంటున్నారు. అలాంటి వ్యక్తి ఆర్మీ చీఫ్ ఎలా అయ్యాడో కూడా తెలియట్లేదు. ఇప్పటికైనా పాక్ ప్రధాని తటస్థ చర్చలకు సిద్ధము అన్నారు. ముందు మీ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన రెచ్చగొట్టుడు వ్యాఖ్యల్ని ఆపేసి, లేదంటే ఆర్మీ చీఫ్ ని మార్చేసి ఆ తర్వాత చర్చల ఇంకొకట అప్పుడు దాని మీద ఆలోచించండి. ఫస్ట్ మీ దేశంలో ఉన్న కొంతమంది అధికారులు, ముఖ్యంగా భద్రతా వ్యవస్థకు సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో ఇలా రెచ్చగొట్టు వ్యాఖ్యలు చేస్తూ ఉగ్రవాదుల్ని, అలాగే ఆర్మీ సైన్యాన్ని రెచ్చగొట్టేలాగా మాట్లాడుతున్నారు. ఫస్ట్ వాళ్ళ నోరు అదుపులో పెట్టేలాగా చూడండి. ఆ తర్వాత మీరు చర్చలక ఇంకొకట అన్నది తర్వాత మాట్లాడండి. ముందు మీ వాళ్ళే మీ మాట వినట్లేదా, లేకపోతే మీ చేయి జారిపోయిందా? అయితే కనుక అనవసరంగా భారతదేశం మీద విషం చిమ్ముతూ రెచ్చగొడుతూ ప్రజల్ని కూడా కొంతమంది రెచ్చగొడుతూ వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాంటి వాళ్ళపైన చర్యలు తీసుకోండి. ముఖ్యంగా మీ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఫస్ట్ కంట్రోల్లోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ తర్వాత మీరు మిగతా వాటి గురించి మాట్లాడండి. ఇక నిన్న చూసుకుంటే కనుక కొన్ని మీమ్స్ సోషల్ మీడియాలో ప్రధానంగా వచ్చాయి. మీరు ప్రధానిగా, అంటే పాక్ ప్రధానిగా మీరు మేము చర్చలకు సిద్ధము, ఇది ఏకపక్ష నిర్ణయము, సింధు జలాలు ఆపేసేయడము ఇది సరికాదు అని అంటున్నారు కదా. మరి ఇన్ని రోజులు ఏమైంది మీ బుద్ధి? ఇంత జరుగుతున్నా కూడా రక్షణ శాఖ మంత్రి ఒప్పుకున్నారు కదా, అంటే ఉగ్రవాదులకి మేమే స్థావరం కల్పించాము, కాకపోతే అమెరికాను ఇంకొక బ్రిటన్ దేశం వాళ్ళ కోసమని ఇలా చేసాము, ఇప్పుడు మేమే ఇబ్బందుల్లో పడ్డాము అని చెప్పేసి ఇంత ఓపెన్ గా ఒప్పేసుకున్నారు. ఇంకేమైంది? ఫస్ట్ ఇవన్నీ కంట్రోల్లో పెట్టుకొని ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఏ విధంగా ముందుకెళ్లాలో అది ఆలోచించండి. అంతేకాని ఎప్పుడూ ఒకరి మీద విషయం కక్కుతూ, ముఖ్యంగా భారతదేశం మీద విషయం కక్కుతూ, భారతదేశమే టార్గెట్ అన్నట్టు పెట్టుకుంటే అది మీకే నష్టం ఎప్పటికైనా. ఇందాక కూడా మనం చెప్పుకున్నాం, మీరు ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉండాలి అనుకుంటే కనుక ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకోండి. లేదంటే కనుక ఎప్పుడుకో ఒకసారికి ప్రపంచ పటంలో తర్వాత తరాలకి అవ్వచ్చు, లేకపోతే ఆ తర్వాత తరాలకైనా అవ్వచ్చు, మరి అంత టైం కూడా పట్టకపోవచ్చు, చెప్పలేం ఎప్పుడేమవుతుందో. ప్రపంచ పటంలో అయితే కనుక పాకిస్తాన్ ఉండకపోవచ్చు. సో కాబట్టి మీరు చేసే వాటి వల్ల మీ దేశ పౌరులు ఎంత ఇబ్బంది పడుతున్నారో అనేది ఫస్ట్ ఒకసారి గమనించండి. నిన్న సోషల్ మీడియాలో చూసుకుంటే కనుక ప్రధానంగా మీమ్స్, అంటే వాళ్ళ బాధల్ని కూడా సెటైరిక్ గా చెప్తూ కొన్ని మీమ్స్ వచ్చాయి. సింధు జలాల్ని ఆపేస్తే తాగునీరుకు ఇబ్బంది అవుతుంది, మీరు యుద్ధానికి వెళ్తారా, ఇప్పుడు యుద్ధం చేస్తారా, ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, తినడానికి కూడా సరిగా తిండి లేదు, మీరు యుద్ధానికి వెళ్తారా అని చెప్పేసి పాకిస్తాన్ ప్రభుత్వం మీదే కొంతమంది సామాన్య పౌరులు వ్యతిరేకంగా మీమ్స్ చేశారు. సో మరి దీనిపైన పాక్ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి అవ్వచ్చు, ఇతర రంగాల్లో పరిస్థితి అవ్వచ్చు, ఎలా ఉందో అది ప్రపంచ దేశాలన్నిటికీ తెలుసు. మీరు అధికారంలో ఉండి మీ ప్రజల స్థితిగతుల్ని, వాళ్ళ జీవనోపాధి, లేదంటే వాళ్ళ జీవన శైలిని మెరుగుపరిచేందుకు మీ దృష్టిని కేంద్రీకరించి మీ దేశాన్ని కూడా అభివృద్ధి పథం వైపు తీసుకెళ్ళడానికి ప్రయత్నించండి. అంతేకాని ఇలా ఒక దేశం మీద కక్ష కట్టి మీ ఎఫర్ట్స్ అన్ని కూడా ఆ దేశాన్ని ఏం చేద్దామా, ఎలా చేద్దామా, ఇది కాదు.
దీన్ని మానేసి ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టి మీ దేశ పౌరుల గురించి ఆలోచించండి. మీ దేశ పౌరులు ఈ పెహల్గాం ఉగ్రదాడి ఘటన జరిగిన తర్వాత సింధు జలాలు ఆపివేస్తూ నిర్ణయం తీసుకుందో ప్రభుత్వం, భారత ప్రభుత్వము, దానివల్ల ఎంత ఎఫెక్ట్ అవుతున్నారో దాన్ని గమనించి ఇప్పటికైనా కూడా మీ వైఖరి మార్చుకుంటే కనుక బాగుంటుంది. ముఖ్యంగా మీ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో, అలాగే అటువంటి అధికారులు, రెచ్చగొట్టే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కంట్రోల్లోకి తీసుకోండి ప్రధాని గారు ముందు మీరు. ఆ తర్వాత చర్చలా ఇంకొకట అన్నది ఆ తర్వాత ఆలోచించండి. మరో ముఖ్యమైన వార్త, అంతా జగన్ ఆదేశాలతోనే మద్యం ముడుపులు వైసీపీ ఖాతాల్లోకి చేరేలా ప్రణాళిక. ఈ వ్యవహారాన్నంతా నడిపిన సూత్రధారి సజ్జల శ్రీధర్ రెడ్డి. వ్యాపారుల నుంచి ప్రతి నెల 60 కోట్ల రూపాయల కమిషన్ వసూలు, అందుకు అంగీకరించండి లిక్కర్ బ్రాండ్ల అణచివేత. ఎస్పీవై ఆగ్రోస్ పునరుద్ధరించి మిథున్ రెడ్డితో వ్యాపారం, అక్కడి నుంచే నల్లధర ప్రవాహం. సజ్జల శ్రీధర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో సిట్ వెల్లడి. లిక్కర్ స్కామ్ లో ఒక్కొక్కరిని విచారిస్తున్న నేపథ్యంలో అయితే కనుక నిన్న సజ్జల శ్రీధర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో అయితే కనుక కొన్ని విషయాల్ని వెల్లడించారు. ముఖ్యంగా అంతా జగన్ ఆదేశాలతోనే చేశాము అని చెప్పేసి చెప్తున్నారు. ఇక మద్యం ముడుపులు వైసీపీ ఖాతాల్లోకి వెళ్లేలాగానే ప్రణాళిక చేయడం జరిగింది. ఆ వ్యవహారాన్ని అంతా నడిపింది కూడా సజ్జల శ్రీధర్ రెడ్డి అని చెప్పేసి ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. ఇక వ్యాపారుల నుంచి ప్రతి నెల కూడా 60 కోట్ల రూపాయలు అయితే కనుక వసూలు చేసే వాళ్ళంట కమిషన్. ఒకవేళ ఈ కమిషన్ కి ఎవరైతే అంగీకరించట్లేదో వాళ్ళని లిక్కర్ బ్రాండ్లను అయితే కనుక అణచివేశారు అని చెప్తున్నారు. ఇక ఎస్పీవై ఆగ్రోస్ సంస్థను పునరుద్ధరించి దాన్ని మిథున్ రెడ్డితో, అంటే ఆ సంస్థతో మిథున్ రెడ్డి వ్యాపారం చేసేలాగా చేశారు. ఇక అక్కడి నుంచే నల్లధన ప్రవాహం అయితే మొదలైంది అని చెప్పేసి ఈ సజ్జల శ్రీధర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ ఏదైతే ఉందో దాంట్లో వెల్లడించడం జరిగింది. ఇంకా మరో ముఖ్యమైన వార్తాపత్రిక సాక్షి చూసుకుంటే కనుక 9,000 కోట్ల అప్పు కోసం సర్వం తాకట్టు, భావితరాల ఖనిజ సంపదపై ప్రైవేట్ వారికి సర్వ హక్కులు, దేశ చరిత్రలో ఏ రాష్ట్రము చేయని విధంగా అడ్డగోలు ఒప్పందం, ఏకంగా రాష్ట్ర ఖజానాను ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పిన బాబు సర్కార్, ఏకంగా 436 గనులపై పూర్తి హక్కులు ప్రైవేట్ కు ధారదత్తం, గనుల్లో అక్రమాలను ప్రశ్నించకూడదు, నిబంధనలు ఉల్లంఘించిన లీజ్ రద్దు చేయకూడదు, నిర్ణీత సమయంలోపు డబ్బులు చెల్లించకుంటే గనులను వేరే వారికి వాళ్లే బదలాయించొచ్చు, ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం ఆర్థిక శాఖ ఐఏఎస్ అధికారి అత్యుత్సాహం, అప్పు కోసం ఇదివరకెన్నడూ లేని విధంగా అడ్డగోలు నిబంధనలు, రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడితే శిక్ష తప్పదంటున్న విశ్లేషకులు. 436 గనులపై కల్పించిన హక్కులను ఎట్టి పరిస్థితుల్లోనూ సవరించడం, రద్దు చేయడం కుదరదని స్పష్టం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందంలోని ఒక భాగాన్ని అయితే కనుక ఇక్కడ ఇచ్చారు. confirms that the grant of the quarry leasehold rights and mining rights over the 436 new minor mineral projects shall not be amended, terminated, modified, etc. under any circumstances in any manner which is prejudicial to the or in any manner adversely affects the holders of subscribers to the bonds. ఇది ఎప్పుడైనా గతంలో చూసామండి? ఎక్కడైనా చూసామా? రాష్ట్ర సంపదని తీసుకెళ్లి ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఇవ్వడం కాకుండా ముఖ్యంగా ఇక్కడ గనుల విషయం చూసుకుంటే 436 గనుల పైన ప్రైవేట్ సంస్థలకి అప్పగిచ్చేసింది పూర్తిగా హక్కుల్ని కూడం ప్రభుత్వం. ఏంటి? 9,000 కోట్ల అప్పు కోసం. మళ్ళీ ఆ ఒప్పందంలో భాగంగా దీన్ని అంటే ఈ ఒప్పందాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సవరించడం కానీ రద్దు చేయడం కానీ కుదరదని స్పష్టం చేస్తూ ఆ ఒప్పందంలో పొందుపరిచారు. ఇక ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్నది రాష్ట్ర ప్రభుత్వంలో సీఎంని, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు. ప్రజల్ని పాలించేది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం. మీరు మరి ప్రైవేట్ వ్యక్తులకి ఎలా తాకట్టు పెడతారు? ఇది ఈ గనులు, మైనింగ్ ఇవి ప్రభుత్వం కిందకి రావచ్చు, కానీ దానిపైన ప్రజలకి కూడా హక్కు ఉంటుంది కదా. మీరు ఎలా? ఎందుకంటే కనుక మిమ్మల్ని ఎన్నుకున్నది ప్రజలు కాబట్టి ప్రజలకి కూడా హక్కు ఉంటుంది. మీరు ఎలా ప్రైవేట్ వ్యక్తుల చేతులకి ఇచ్చేసి వాళ్ళకే తాకట్టు పెట్టేస్తారు మొత్తం 9,000 కోట్ల రూపాయల అప్పు కోసం? దాన్ని సవరించకూడదంట, రద్దు చేయకూడదంట. ఇది ఒప్పందంలో రాసుకునే పాయింట్స్ ఇవా? ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పు గడువులోగా చెల్లించకపోతే కనుక ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులకి
ఈ గనుల పైన హక్కులు ఇచ్చారో వాళ్ళే వేరే వాళ్ళకి ఆ గనుల్ని బదలాయించవచ్చంట. ఇక్కడ ఇచ్చారు వార్తా కథనం. మరి ఇక్కడ ఆ బాండ్ లో అదే ఆ ఒప్పందంలో ఏదైతే రాసుకున్నామో అది చూసాం కదా. షెల్ నాట్ బి అమెండెడ్ ఆర్ టెర్మినేటెడ్ ఆర్ మాడిఫైడ్ ఎక్సెట్రా అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ ఇన్ ఎనీ మేనర్ విచ్ ఈజ్ prejudicial to the interests of or in any manner adversely affects the holders of or subscribers to the bonds. కూటమి ప్రభుత్వం మతి ఉండి చేస్తోందా ఈ పని? మతి భ్రమించి చేస్తోందా? మేధావి కదా, విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మీకు ఏమాత్రమైనా కూడా ఇది భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ నిర్ణయం తీసుకున్నారా? ఎవరిని అడిగి మీరు ఈ నిర్ణయం తీసుకున్నారు? రాష్ట్ర ప్రభుత్వం, సీఎంని నేను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం ఉంటే చాలు, ఎవరి అవసరము లేదు, మేం తీసుకున్నదే నిర్ణయం అని అనుకుంటున్నారా? ఇది ప్రజాస్వామ్య దేశం. నిర్ణయం తీసుకునే హక్కు మీకు ఉన్నప్పటికీ కూడా ఇలాంటి విషయాల్లో నిర్ణయం తీసుకునేటప్పుడు ఇది రాష్ట్ర ప్రజలందరికీ చెందింది. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రజల ఒపీనియన్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. సంపద సృష్టి అంటే ఇదా మీ దృష్టిలో? గనులని లీజ్కి ఇచ్చేసి తాకట్టు పెట్టేసి ఒకవేళ గడువులోగా మీరు డబ్బులు చెల్లించకపోతే వాళ్ళే ఆ గనుల్ని వేరే వాళ్ళకు కూడా ఇచ్చేసుకోవచ్చు అన్నట్టు, అది కూడా మళ్ళీ ఈ ఒప్పందంలో భాగంగా ఏంది అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఏం చేసినా కూడా ఇంకా దీన్ని సవరించకూడదు, రద్దు చేయకూడదు, ఏం చేయకూడదు. అసలు మీకు ఏమన్నా కొంతన్నా స్పృహ ఉండే ప్రవర్తిస్తున్నారా ఈ విషయంలో? లేకపోతే ఎవరు చెప్పేవాళ్ళు లేరు, ఎన్డీఏలో మేము కూడా భాగస్వామ్యులం, ప్రధానమంత్రి కూడా దీనికి అడ్డు చెప్పడం అన్న ధీమాన? ఏమండి డిప్యూటీ సీఎం గారు, మీకు తప్పనిపించట్లేదా? ప్రైవేట్ వ్యక్తులకి అప్పు కోసం 9,000 కోట్ల రూపాయల అప్పు కోసం ప్రైవేట్ వ్యక్తులకి ఇలా తాకట్టు పెట్టడం ఏ మాత్రం కరెక్ట్? భవిష్యత్తు తరాలనైనా దృష్టిలో పెట్టుకున్నారా మీరు? పోనీ మీకన్నా తెలిసే విషయము? తెలుసా తెలీదా? మీరు ఖండిస్తారు కదా, తప్పు జరిగితే ప్రశ్నిస్తా అంటారు కదా. మరి ఇది తప్పే. ఎందుకంటే ప్రైవేట్ వ్యక్తులకి తాకట్టు పెట్టడం, అది కూడా తాకట్టు పెట్టడం ఒక ఎత్తు అయితే కనుక సరే తాకట్టు పెట్టారు, దాని అంటే ఆ ఒప్పందం ప్రకారము దాన్ని సవరించడానికి కానీ ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేయడం కానీ కుదరదు. ఎందుకు అలా రాసుకుంటారు ఒప్పందంలో? అంటే రేపు పొద్దున వాళ్ళు ఏం చేసినా కూడా ఇంకా అంటే మీరు చెప్పిన నిర్ణీత గడువు ఏదైతే ఉందో అంతలోపు వాళ్ళు ఏం చేసుకున్నా కూడా దాన్ని రద్దు చేయకూడదు. అంటే వాళ్ళు మీరు చెప్పిన వాటిని దాటి ప్రవర్తించినా కూడా దాన్ని రద్దు చేయకూడదు, ఇది చేయకూడదా? దానివల్ల ఎంత ఎఫెక్ట్ పడుతుందో మీకు అర్థం అవుతుందా? ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకున్నారా? భవిష్యత్ తరాలని దృష్టిలో పెట్టుకునే చేశారా? ప్రశ్నించారా మీరు? అసలు డిప్యూటీ సీఎం గారు ప్రశ్నిస్తా అని ఎగిరే వాళ్ళు కదా. మరి ఇక్కడ ఇచ్చారు సాక్షిలో ఇచ్చారు కాబట్టి వాళ్ళు మీరు ఏదైతే కనుక ఒప్పందం కుదుర్చుకున్నారో దాంట్లో మీరు రాసిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అది కూడా ఇక్కడ పెట్టారు. అందుకే ప్రజలకు తెలుస్తుంది వార్త, లేకపోతే ఎలా తెలుస్తుంది మా అందరికి వార్త? ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం ఆర్థిక శాఖ ఐఏఎస్ అధికారి అత్యుత్సాహం చూపించి అప్పు కోసం ఇది వరకు ఎన్నడూ లేని ఇట్లాంటి అడ్డగోలు నిబంధనలు తీసుకొచ్చి చేశారు. మీకేమి అంటే ఒకటి, ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఎల్లకాలం ఒకే ప్రభుత్వం ఉండదు అన్నది మీకు ప్రజలకి అందరికీ తెలిసిన వాస్తవం. ఇక్కడ నష్టపోయేది ఎవరు? సామాన్య ప్రజలు, యువత. రేపు పొద్దున్న భవిష్యత్ తరాలకి ఏం గ్యారంటీ ఇస్తారు? మీరు ఇట్లా రాష్ట్రంలో ఉండేటివన్నీ కూడా అప్పుల కోసం తాకట్లు పెట్టుకుంటూ వెళ్తే రేపు పొద్దున ఏం మిగులుతుంది రాష్ట్రం? ఆ పాయింట్ ఎందుకు యాడ్ చేశారు? నిర్ణీత గడువులోగా డబ్బులు చెల్లించకపోతే గడులను వేరే వాళ్లకు బదలాయించే హక్కు కూడా వాళ్ళకే ఇవ్వడం, ఇలాంటి పాయింట్స్ ఎందుకు సెన్సిటివ్ పాయింట్స్ మెన్షన్ చేశారు? అంటే మీరు అప్పు చేస్తున్నది ఎందుకోసము? సంపద సృష్టిస్తామన్నారు, ఇంకో వైపు అప్పు చేస్తున్నారు. ఆ అప్పు చేసి
అది సంపద సృష్టి. ప్రజలకు ఏం చేద్దాం అనుకుంటున్నారు? రేపు పొద్దున ఫ్యూచర్ లో భవిష్యత్ తరాలకు ఏం చేయాలనుకుంటున్నారు? రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడితే శిక్ష తప్పదని విశ్లేషకులు అయితే కనుక చెప్తున్నారు. ఏది ఏమైనా సరే ఇప్పుడు కూటమి సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం ఏదైతే ఉందో గనుల మీద ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తూ వారికి తాకట్టు పెట్టారో అంటే రాష్ట్ర ప్రజలకి, యువతకి, ముఖ్యంగా భవిష్యత్తు తరాలకు చెందిన ఖనిజ సంపదపై ప్రైవేట్ వ్యక్తులకి సర్వ హక్కులు ఇచ్చారో ఇది అందరూ ఖండించదగ్గ విషయం. ప్రభుత్వం ఉండేదే ప్రజలుంటేనే ప్రభుత్వం ఉంటది. ఇలాంటివి తీసుకునేటప్పుడు ప్రజల ఒపీనియన్ లేదంటే కనుక మేధావులు, దీనికి సంబంధించిన వ్యక్తులు, నిపుణులు ఉంటారు, వాళ్ళతో అయినా చర్చించారా? దేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా ఇలాంటి అడ్డగోలు ఒప్పందం చేయలేదంట. ఇట్లాంటి వాటిల్లో బాగానే రికార్డుకి ఎక్కుతారులేండి, పర్వాలా. మీ సంపద సృష్టి, మీ విజనరీ, ఇదా మీ విజనరీ? ఏదో విజనరీ అంటే కనుక ఎక్కడికో తీసుకెళ్లిపోతారు అనుకున్నాం, మరి చేస్తుండరు. మరి దీనిపైన అయితే కనుక ప్రధాని గారు విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, ఎందుకంటే టీడీపీ ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి ప్రధానమంత్రి అంటే ఎన్డీఏలో భాగస్వామి అనే కాదు, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే వాళ్ళ రాష్ట్ర పరిధిలో ఉన్నవి డెసిషన్స్ తీసుకునే అవకాశం సీఎందే అయినప్పటికీ కూడా ఇలాంటి వాటిల్లో అయితే కనుక కొన్ని విషయాల్లో ఇలాంటి కొన్ని విషయాల్లో అయితే కనుక ప్రధానమంత్రి జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే రేపు పొద్దున భవిష్యత్తు తరాలకి గ్యారంటీ ఏంటి? ఉర్సా పెట్టింది దోచుకోవడానికే మరోసారి విరుచుకుపడ్డ మాజీ కంపెనీ గురించి అయితే కనుక వారం రోజుల పైన వార్త వస్తూనే ఉంది. బట్ ఎవరు యాక్షన్ తీసుకోవట్లేదు, ఖండించట్లేదు. ఎందుకంటే అధికారంలో ఉండేది వాళ్ళే. ఉర్సా అనేది దానికి ఒక ప్రత్యేక కానీ అడ్రస్ కానీ ఏమీ లేదు. ఒక ఇంట్లో మనకు వార్తా కథనాలు వచ్చాయి. ఆ ఉర్సా కంపెనీ కూడా తుత్తిదే అని చెప్పేసి కూడా వార్తా కథనం వచ్చింది. మరి ఉర్సా కంపెనీ పెట్టింది కూడా దోచుకోవడానికే, ఇది లోకేష్ కి తెలుసు అని కూడా వార్తలు వచ్చాయి. అయితే దీనిపైననే మరోసారి మాజీ ఎంపీ ఎవరైతే ఉన్నారో కేశినేని నాని, ఆయనే ఉర్సా కంపెనీ ఉత్తుత్తిది అని విరుచుకుపడ్డాడు. మరి ఇప్పటికైనా కూడా దీనిపైన రాష్ట్ర ప్రభుత్వము చర్యలు తీసుకుంటుందా, తీసుకోదా? లోకేష్ వీళ్ళంతా ఉన్నారు కాబట్టి ఆబ్వియస్లీ చంద్రబాబు నాయుడు తీసుకోరేమో. దీంట్లో లోకేష్ ఉన్నారు కాబట్టి ఆబ్వియస్లీ సీఎం గారు చర్యలు తీసుకుంటారో లేదో డౌట్. మీరు ఏమాత్రం పక్షపాత ధోరణి చూపించము అనుకుంటే కనుక దీనిపైన విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది. అసలు ఉర్సా కంపెనీ ఏంటి, దాని పుట్టు పూర్వోత్తరాలు ఇవన్నీ బయటకు తీయాల్సిన అవసరం ఉంది. వార్తాపత్రికల్లో ఇలా వార్తా కథనాలు వస్తున్నాయి, ఇది నిజమా కాదా అని తెలియడం కోసమైనా దీన్ని బయటకు తీయాల్సిన అవసరం ఉంది. లేదు మీరు తీయలేరు అనుకుంటే డిప్యూటీ సీఎం గారు మళ్ళీ మీకే ఇంకొకసారి రిక్వెస్ట్, మీరు చెప్పారు కదా ప్రశ్నిస్తా అని, మహిళల విషయంలో ఎట్లాగో స్పందించట్లేదు, ఆడవాళ్ళ మీద ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా, ఏం జరుగుతున్నా మీరు బయటకు రావట్లా. ఒక రకంగా ఒక వార్తా కథనం చదివాము, దాంట్లో ఉంది కేవలం చంద్రబాబు నాయుడుకి ఏదైనా సమస్య వస్తేనే పవన్ కళ్యాణ్ బయటకు వస్తారు అని చెప్పేసి ఒక వార్తా కథనం, ఒక 3-4 రోజుల క్రితం ఒక వార్తా కథనం చదివా. మరి అది నిజమని నిరూపించుకుంటారా, లేకపోతే ప్రజల తరఫున పోరాడతా అని నిరూపించుకుంటారా అన్నది మీకే వదిలేస్తున్నాం. దీనిపైన ఇప్పుడు అవినీతి జరిగినా, ఎక్కడ తప్పు జరిగినా ప్రశ్నిస్తా అన్నారు కదా, ఫస్ట్ నుంచి మీ నినాదం కూడా అదే కదా. మరి ఈ ఉర్సా కంపెనీ గురించి తేల్చండి ఏంటో. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక ఈనాడు చూసుకుంటే కనుక, ఇక మద్యం దందా జగందే అంత సిండికేట్ లో నాటి ముఖ్యమంత్రి ప్రధాన భాగస్వామి, ఆయన ఆదేశాలతోనే అరబిందో ద్వారా ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీకు 45 కోట్ల రూపాయల రుణం. సిండికేట్ షరతు, ఎస్పీవైలో డైరెక్టర్ గా ఉన్నంత కాలం చెల్లించారన్న సజ్జల శ్రీధర్ రెడ్డి. తీసుకున్న రుణంలోనూ మిథున్ రెడ్డికి 5 కోట్ల రూపాయల ముడుపులు సిట్ దర్యాప్తులో వెలుగులోకి. సో మనము దీని గురించి ఇది వరకు వార్తాపత్రికలో కూడా చెప్పుకున్నాము, దానికి సంబంధించి ఈనాడులో కూడా ఇచ్చారు. కాకపోతే ఇక్కడ కొన్ని అదనంగా కొన్ని పాయింట్స్ ఇచ్చారు. ఏంటంటే కనుక జగన్ ఆదేశాలతోనే అరబిందో ద్వారా ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీ 45 కోట్ల రూపాయల రుణం అని చెప్పేసి, ఇక సిండికేట్ కి అయితే కనుక లంచాలు ఇవ్వాలనేది ఒక షరత్ అని చెప్పేసి చెప్తున్నారు. ఇక మరో ప్రధాన వార్తాపత్రిక దిశ చూసుకుంటే కనుక, ఐదేళ్ల తర్వాత కైలాస్ మానసరోవర్ యాత్ర,
జూన్ నుంచి పునః ప్రారంభం వెల్లడించిన విదేశాంగ శాఖ. సో మొత్తానికి 5 ఏళ్ల తర్వాత అయితే కనుక కైలాస్ మానసరోవర్ యాత్ర స్టార్ట్ అవుతుంది, పునః ప్రారంభం అవుతుంది జూన్ నుంచి అని చెప్పేసి విదేశాంగ శాఖ అయితే కనుక వెల్లడించింది. గంటా వర్సెస్ విష్ణుకుమార్ రాజు ఫిల్మ్ నగర్ క్లబ్ లీజ్ వ్యవహారంలో వాగ్వాదం, తన నియోజకవర్గంలో జోక్యం చేసుకున్నారని విష్ణుపై గంటా ఆగ్రహం, కూటమి నేతల మధ్య విభేదాలు. సో నిన్న అయితే కనుక గంటా శ్రీనివాసరావు గంటా విష్ణుకుమార్ అయితే కనుక ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా ఫిల్మ్ నగర్ క్లబ్ కి సంబంధించి లీజ్ వ్యవహారంలో ఈ వాగ్వాదం చోటు చేసుకుంది. అంటే తన నియోజకవర్గంలో జోక్యం చేసుకున్నారనేది గంటా ఆగ్రహానికి ప్రధాన కారణము అని నిన్న వార్తల్లో చూసాము. దానికి సంబంధించిన వార్త ఇచ్చారు. ఇక ఈ నేపథ్యంలోనే కూటమి నేతల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి అని కూడా ప్రధానంగా వార్త ఇచ్చారు. మోడీ సభకు 8 రూట్లు, వాహనాల కోసం 9 పార్కింగ్ స్థలాలు, అక్కడే తాగునీరు, ఆహారం, మరుగుదొడ్లు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై నోడల్ అధికారి వీరపాండ్యన్ సమీక్ష. అమరావతి రాజధాని పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్న నేపథ్యంలో అయితే కనుక మోడీ సభకు 8 రూట్లు అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. ఇక వాహనాల కోసం అంటే 9 పార్కింగ్ స్థలాలని ఎంపిక చేశారు. ఇక అక్కడే తాగునీరు, ఆహారము, ఇక టాయిలెట్స్, మరుగుదొడ్లు ఇట్లాంటివన్నీ కూడా అక్కడే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ప్రధాని పర్యటన ఏర్పాట్లపై అయితే కనుక నోడల్ అధికారి వీరపాండ్యన్ సమీక్షిస్తున్నారు అని చెప్పేసి ఇచ్చారు. ఇక 2014 టైంలో కూడా ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత అయితే కనుక అప్పట్లో 2014-19 మధ్య కాలంలో అప్పట్లో 2014-19 సమయంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అమరావతి రాజధాని నిర్మాణ పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత వారి హయాంలో కూడా రాజధాని కంప్లీట్ అవ్వలేదు. ఆ తర్వాత వచ్చిన వైసీపీ హయాంలో కూడా 3 రాజధానులు అని చెప్పేసి అప్పుడు కూడా కంప్లీట్ అవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు రాజధాని పనులు అయితే కనుక పునః ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మేరెన్న మోడీ గారు ఈ శంకుస్థాపన కోసం అయితే కనుక అంటే రాజధాని నిర్మాణ పనులు పునః ప్రారంభానికి శంకుస్థాపన కోసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సో అన్ని రకాలుగా కూడా అంటే భద్రతా ఏర్పాట్లు, ఇక మిగతా ఏర్పాట్లు కూడా చాలా పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. ఇక ఏపీ ఒడిశా సరిహద్దులో ఎక్సైజ్ దాడులు, 2 రాష్ట్రాలు సంయుక్తంగా డ్రోన్లతో నిఘా, లక్షల రూపాయల విలువైన నిషేధిత మద్యం పదార్థాలు స్వాధీనం. ఇక మరో వార్త, అప్పు తీసుకుని అడ్డం తిరిగాడు, 13 మంది నుంచి 3.46 కోట్ల రూపాయలు తీసుకుని ముఖం చాటేశాడు. వైసీపీ సర్పంచ్ ఇంటి వద్ద బాధితుల ఆందోళన, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డికి ఫిర్యాదు. సో అప్పు తీసుకొని మళ్ళీ దాదాపు 13 మంది నుంచి అప్పు తీసుకొని 3.46 కోట్ల రూపాయలు ఇప్పుడు ముఖం చాటేశారు అని చెప్పేసి వైసీపీ సర్పంచ్ ఇంటి వద్ద అయితే కనుక బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డికి అయితే కనుక ఫిర్యాదు చేశారని ప్రధానంగా వార్త ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ పత్రికల్లో ప్రధానంగా వచ్చిన వార్తాంశాలు ఇవి. రేపటి న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.